ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పేరు తెరపైకొచ్చింది. ఆయనే చింతకాయల విజయ్. ఏపీ స్పీకర్, టీడీపీలోని అత్యంత సీనియర్ నేతల్లో ఈయన ఒకరు కదా. ఇప్పుడు ఆయన కుమారుడిగా విజయ్ గత 17 ఏళ్లుగా పార్టీలో నిశ్శబ్ద సైనికుల్లా పనిచేశారు. తండ్రి ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండడంతో నియోజకవర్గ కార్యకర్తలతో, నేతలతో విజయ్ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు చాలా దగ్గరయ్యారు. దశాబ్దన్నర కాలంలో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కొప్పుల వెలమ సామాజిక వర్గం టీడీపీకి వెన్నెముకలా నిలుస్తోంది. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచే ఈ సామాజిక వర్గం నుండి 5గురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఆ ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొప్పుల వెలమల నుండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రమే రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొక వైపేమో వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటి వారికి కీలక పదవులు దక్కగా వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన వరదు కళ్యాణిని మండలిలో విపక్ష నేతగా ప్రకటించాలని ప్రస్తుతం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలో టీడీపీ బీసీ వర్గానికి చెందిన చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపించడం ద్వారా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సరైన గుర్తింపిచ్చినట్లు అవుతుందని ఆ సామాజిక వర్గం భావిస్తోంది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతానికి, సామాజిక సమీకరణల సమతుల్యతకు దోహదం చేస్తుందని కొప్పుల వెలమ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అయ్యన్న పాత్రుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కి 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనివార్య కారణాల వల్ల పోటీ చేసే ఛాన్స్ అయితే దక్కలేదు. అయినా పార్టీ కోసం ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే వచ్చారు. గత వైసీపీ పాలనలో అనేక ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన ఫలితంగా అనేక కేసులు, అరెస్టులు కూడా ఎదుర్కొన్నా ఏ మాత్రం భయపడకుండా నిలబడ్డారు. 2024లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో విజయ్ మరోసారి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇలా గత 17 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటుగా, మంత్రి నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా విజయ్ గుర్తింపు సాధించారు. కష్టకాలంలో పార్టీకి, కార్యకర్తలకు నిరంతరం అండగా నిలబడ్డ విజయ్ పనితీరుని, సమర్థతని పార్టీ అధిష్టానం అనేక సందర్భాల్లో ప్రశంసించింది కూడా. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కష్టపడే యువతను పార్లమెంటుకు పంపించాలి అని భావిస్తున్న పార్టీ అధిష్టానం చంద్రబాబు విజయ్ని పెద్దల సభకు పంపించడానికి మొగ్గు చూపిస్తున్నట్లుగా టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మనం తీసుకుంటే పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తూనే వచ్చింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేక మంది బీసీ నేతలకు అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుండి విజయ్ని రాజ్యసభకు పంపించి ఆ సంప్రదాయాన్ని కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దన్నర కాలంగా విజయ్ పడుతున్న కష్టానికి ఈసారి రాజ్యసభ సభ్యత్వం రూపంలో ఫలితం దక్కబోతోంది అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.